హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ లివర్ని ఇన్ఫెక్ట్ చేసే ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది నార్మల్గా లివర్లో అక్యూట్ హెపటైటిస్ అండ్ క్రానిక్ లివర్ డిసీజ్ అండ్ సిరోసిస్ ఆఫ్ లివర్ అండ్ క్యాన్సర్ ఆఫ్ లివర్ను కాజ్ చేస్తుంది. హెపటైటిస్ బి వైరస్ మెయిన్గా పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిట్ అయ్యేది త్రూ బ్లడ్ అండ్ బాడీ ఫ్లూయిడ్స్ లైక్ అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ కాంటాక్ట్, లేకపోతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, కంటామినేటెడ్ నీడిల్స్, మదర్ టు చైల్డ్ డ్యూరింగ్ టైమ్ ఆఫ్ బర్త్, లేకపోతే డ్రగ్స్ తీసుకునే వాళ్ళల్లో నీడిల్ షేరింగ్, లేదా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్లో యాక్సిడెంటల్ నీడిల్ ప్రిక్. దీస్ ఆర్ ఆల్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఫర్ హెపటైటిస్ బి వైరస్. నార్మల్గా ఒకసారి ఇన్ఫెక్ట్ అయిన తర్వాత మనకు సిమ్టమ్స్ అవి తెలవడానికి 90 days పడుతుంది. అక్యూట్ హెపటైటిస్ బి అంటే లివర్ని ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత వారికి ఫీవర్, ఫెటిగ్, నాజియా, వామిటింగ్, రైట్ అప్పర్ అబ్డామినల్ పెయిన్, జాండిస్, డార్క్ యూరిన్ అండ్ ఎలివేటెడ్ లివర్ ఎంజైమ్స్, మెయిన్ ఆస్పర్టేట్ ట్రాన్స్మైనేజ్, అల్నైన్ ట్రాన్స్మైనేజ్ పెరుగుతాయి. ఇదే క్రానిక్ హెపటైటిస్ బి అనేది ఒకవేళ ఇన్ఫెక్షన్ 6 నెలల కంటే ఎక్కువ పర్సిస్ట్ అయితే దాన్ని క్రానిక్ హెపటైటిస్ బి అంటారు. క్రానిక్ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ అయిన వాళ్ళకు మెయిన్గా సిరోసిస్ ఆఫ్ లివర్, హెపటోసెల్యులర్ కార్సినోమా ఇన్సిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ట్రీట్మెంట్ మెయిన్గా అక్యూట్ హెపటైటిస్ బిలో సపోర్టివ్ కేర్, క్రానిక్ హెపటైటిస్ బిలో బేస్డ్ ఆన్ ద లివర్ ఫంక్షన్, వైరల్ లోడ్ అండ్ లివర్ ఎకో టెక్స్చర్ని బట్టి యాంటీవైరల్స్ అనేవి లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది. దాంట్లో ముఖ్యంగా టెనోఫోవిర్, ఎంటకావిర్ అండ్ పెగిలేటెడ్ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా అనేవి యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ ప్రివెన్షన్ కోసము హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవాలి. ఎవరైతే రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటుందో వారికి హెపటైటిస్ బి వ్యాక్సిన్ 3 dosesలలో ఇస్తారు. స్టాండర్డ్ షెడ్యూల్ 0, 1, 2 అండ్ బూస్టర్ డోసు 6 monthsకి ఇస్తారు. సో ఎప్పుడైనా ప్రివెంట్ చేయాలంటే ఒకటి స్క్రీనింగ్ ఆఫ్ బ్లడ్ అండ్ బ్లడ్ ప్రోడక్ట్స్, నీడిల్స్ స్టెరైల్ ఉండాలి అండ్ సెక్షువల్ ట్రాన్స్మిషన్ను అరికట్టాలి. ఎవరైతే ఎక్స్పోజర్ అయ్యారో వారికి హెపటైటిస్ బి ఇమ్యూనోగ్లోబులిన్ ఇవ్వాల్సి వస్తుంది.